వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, నాగార్జున గారి పరిస్థితి చూస్తుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాజకీయ నాయకులతో సినిమా వాళ్ళు స్నేహం అంత మంచిది కాదంటారా? అంటే మనం సరదాగా చెప్పుకుందాం. సహజంగా రాజకీయ నాయకులతో గాని ఒక వర్గం ఉంది అంటే అంటారు, అది నిజాలు కొన్ని చెప్తారు. సినిమా వాళ్ళంటే రాజకీయ నాయకులు అంటే అసలు రాజకీయంతో సినిమా ఎప్పుడు ముడిపడలేదు. ఈ విషయాన్ని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అది రాజకీయ నాయకులు కలుపుకోవడం ఎప్పటి నుంచి వచ్చిందంటే, అంటే సినిమా వాళ్ళని కలుపుకోవడం రాజకీయ నాయకులు ఎప్పటి నుంచి మొదలైందంటే, జాతీయ విపత్తులు సంభవించినప్పుడు నిధులు సేకరిస్తున్నప్పుడు సినిమా వాళ్ళకి బాగా క్రేజ్ జనాల్లో ఉంటుందని అప్పుడు సినిమా వాళ్ళ తాలూకు సహకారాన్ని కోరుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వారు వచ్చింది, అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు జోలి పట్టి నిధులు సేకరించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జాతీయ విపత్తుకి జాతీయ నిధికి సహకారం అందించారు. అలా సినిమా వాళ్ళంటే ఒక ఉన్నతమైన గౌరవం రాజకీయ నాయకుల్లో ఉండేది. సినిమా హీరోల ఇంటికి రాజకీయ నాయకులు వచ్చేవారు. అలా వచ్చిన వాళ్ళే మరి చెన్నారెడ్డి కానీ, సంజీవ్ రెడ్డి కానీ, బ్రహ్మానంద రెడ్డి కానీ వాళ్ళ ఇళ్లకు వచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి ఇళ్లకు వచ్చేవారు. వాళ్ళతో మంచి పరిచయ కార్యక్రమాలు పెట్టుకునేవారు. చాలా ప్రేమపూర్వకమైన వాతావరణం కొనసాగేది. సినిమా వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు అన్నమాట. ఆ రోజు సినిమా వాళ్ళు ఎవరైనా బయటపడి నాది కోరిక అంటే అయిపోయింది అంతే. అలాగే అయిపోయింది 67 ఎకరాలు అక్కినేని నాగేశ్వరరావు గారి అన్నపూర్ణ స్టూడియో, అలాగైంది రామకృష్ణ స్టూడియోస్, అలాగైంది చిత్రపూర్ కాలనీ. సినిమా వాళ్ళు నోడంటే మాట రావడం చాలు దాన్ని శిరస వహించేవాళ్ళు. ఎవరు? రాజకీయ నాయకులు. అలాంటిది ఇప్పుడు ఈ రోజు ఏమైపోయిందంటే కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ఒక కార్పొరేటర్, మంత్రి కూడా కాదు, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి సినిమా వాళ్ళు దండేసి సేవగా కప్పి ఫోటోలు తీయించుకుంటున్నారు. అంటే రాజకీయాలంటే అంత క్రేజీ. ఎందుకు క్రేజీ? వాళ్ళు ఏమైనా తప్పుడు చేస్తే క్షమిస్తారని, అంతే కదా. దాంతోనే కదా మొదలయ్యాయి సినిమా వాళ్ళు వెళ్ళి రాజకీయ నాయకులతో పరిచయం చేసుకోవడం. ఎమ్మెల్యే అయితే శాలువులు, ఎంపీ అయితే శాలువులు, మంత్రులు అయితే శాలువులు. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, సినిమా వాళ్ళే ఎగబడ్డారు రాజకీయ నాయకుల మీద. అందుకే సినిమా వాళ్ళంటే ఒక చిన్న చూపు. అది అంటే ఇప్పుడు కేవలం రాజకీయ నాయకులతో కలిసి తిరిగినందువలన, వాళ్ళతో స్నేహం పెట్టుకున్నందువలన నాగార్జున పరిస్థితి ఇలా ఉందంటారా? లేదమ్మా, అది రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసం గురించే చెప్పాను. ఇంకా నీ ప్రశ్న నేను పూర్తిగా చెప్పలేదు. అటువంటిది ఈరోజు రాజకీయాలకి సినిమాలకి చాలా దూరం అమ్మా. నేను మొదటి నుంచి నీకు చెప్పాను కదా, సినిమా అన్నది చాలా సున్నితమైంది. వాళ్ళకి ఇష్టమైతే షూటింగ్ చేస్తారు, లేకపోతే మానేస్తారు. వాళ్ళు కంఫర్ట్ చూసుకొని షూటింగ్ చేస్తారు, మానేస్తారు. చిన్న దెబ్బ తగిలితే ఆ దెబ్బని హాస్పిటల్ చేరి కొంచెం షూటింగ్ పోస్ట్పోన్ చేయొచ్చు, ఆ దెబ్బతోనే షూటింగ్లో యాక్ట్ చేయొచ్చు. కానీ రాజకీయ నాయకులు కొట్టే దెబ్బలు లేవలేం. మనం చావు దెబ్బ కొడతారు. మనం ఎలా అంటే తమలపాకుతో తాను ఒకటి వేస్తే తలుపు చెక్కతో వేరొకరు వేస్తారు. నువ్వు తమలపాకుతో సినిమా వాళ్ళు కొడితే తలుపు చెక్కతో కొడతారు రాజకీయ నాయకులు. ఆ సత్యాన్ని గమనించాలి. అదే జరిగింది ఇప్పుడు. రాజకీయ నాయకులతో నువ్వు పెట్టుకుంటే అనవసరంగా ఏదో దారంటే ఏనుగు వెళ్ళిపోతుంటే ఏవో చేస్తుంటాయి, అలా అనుకోవాలి కదా, అని అనుకోవచ్చు కదా. ఈరోజు నువ్వో కేసు పెట్టడం ఏంటి, వాళ్ళు కేసు పెట్టడం ఏంటి, ఈరోజు నువ్వు వ్యక్తిగతంగా పోరాడడం ఏంటి, వారు పార్టీ పరంగా పార్టీ అంతా కూడా మోకుమ్మడిగా దాడి చేయడం ఏంటి, ఏమిటిదంతా ఆలోచించాను కదా. అందువల్ల ఇక్కడ
ఇప్పుడు వాళ్ళ కేసు పెట్టారు, నాగార్జున వెళ్ళాలి, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఈయన కేసు పెడతాడు. అవునండి, మరి కానీ నాగార్జున గారి కుటుంబం పైన ఇలాంటి ఒక నింద వచ్చినప్పుడు ఆయన కేసు పెట్టడంలో తప్పేముంది? తప్పేమీ లేదమ్మా, ఆవిడేమంటుంది దాన్ని నిజం చేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు నింద అనుకున్నాం, ఇంతవరకు కొండా సురేఖని తిట్టాం, ఆ కొండా సురేఖ చేసింది 100% తప్పే అన్నాం. కానీ వాళ్ళందరూ కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇది నిజమే, కొండా సురేఖ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, కొండా సురేఖ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన మాట నిజం అంటున్నారా? గూరత్తలు కొండత్తలు చేస్తారు, అవకాశం అదే చెప్తున్నాను కదా. వాళ్ళు నిజాలు అబద్ధాలు ఎవరికి కావు. నువ్వు సోషల్ మీడియాలో ఏమొస్తుందో ఆ కొండ తిరిగి తప్పేం కాదంట కదా. అసలు పార్టీ అంతా తిరగబడింది కదా, లేదు ఇంకెవరో అనలిస్టులు ఏమో ఇలా చెప్పారు కదా, కొండ సురేఖ చేసిన తప్పు కాదని ఏ వ్యధం అండు. ఎందుకంటే అంతే కదమ్మా, ఒక వ్యక్తిగతంగా ఒక కుటుంబం మీద నింద వేయడం మాత్రం 100% కూడా తప్పే. కానీ ఆవిడంతటా ఆవిడే ఒప్పుకుంది కదా నేను మాట జారాను అని. అది తర్వాత సారీ చెప్పింది. సారీ చెప్తే మరి కొంచెం దాసుని తప్పులు దండంతో సరే అని కొంచెం వినాలి. వినకుండా మరి కొంచెం వెళ్ళినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వ్యక్తిగతంగా జరిగినటువంటి అవసరం పోయి ఈగో హర్ట్ అవడం వల్ల లేనిది కూడా వీళ్ళు నిజంగా సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్రాహ్మణుడు నల్లమేకే, ఒకడేమో కుక్క అన్నాడు, రెండోవాడు కుక్క అన్నాడు, నాలుగోవాడు కుక్క అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అన్నమాట. అందుకే అది కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇవి చాలా సున్నితమైన అంశాలు అన్నమాట. ఈ రోజు ఒకడు అన్నంత మాత్రంలో నాగార్జున కిందకి వచ్చేయడు, ఎవరు పొగిడినంత మాత్రంలో నాగార్జున గారు పొంగిపోవలసిన అవసరం లేదు. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇప్పుడు ఎవరైనా మన వీడియోలు చూసేవాళ్ళు కానీ పెద్దలు కానీ చూసేవాళ్ళకి ఏంటంటే, దీనికి రాజకీయం ఎప్పుడైతే అంటుకుందో అది ఆగదు, ఆరని జ్వాలగా ఉంటుంది. ఎవరో ఒకరు ఆగిపోవాలి, ఎవరు అవుతారు. అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది కుటుంబం అన్నది కుటుంబంలో అయిపోవాలి. ఇప్పుడు సమంత ట్వీట్ పెట్టడం ఈ రోజు కొత్తగా వైరల్ అవుతుంది. సమంత ఏమో శోభిత్తో మాట్లాడిందని, ఇవన్నీ కొంతమంది అంటున్నారు శోభిత వచ్చింది పూర్తిగా నాగార్జునకి అన్ని నష్టాలే అంటున్నారు. ఇలా ఎన్ని అవసరమా అంటున్నాను, అవసరమా అంటున్నాను నేను. అందుకు వాళ్ళు విద్యతో ఆలోచించిన తర్వాత బురదలో కాలు పెట్టకూడదు, కడుక్కోవడం చాలా కష్టం అవుతుంది అన్నమాట. అందుకు ఇక్కడ ఏది ఏగినప్పుడు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నప్పుడు ఈ మురికిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది నాగార్జునకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదండి, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్.